అందరికీ నమస్కారాలండి. మనము సిరీస్ 1లో మనం మాట్లాడుకున్నాము. ఈ వీలర్ అనేది పాకిస్తాన్లో కూర్చొని పాకిస్తాన్ వాళ్ళు చెప్తే రాసినటువంటి 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాల్లో భారతదేశం మీద 4 పుస్తకాల్లో చేసినటువంటి తీవ్రమైన ఆరోపణలు, మన హిందూ దేవతల్ని ఏ విధంగా క్రిటిసైజ్ చేసిండు, మనం అందరం కూడా ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదుల, మానవ హంతకులు, దోపిడీ దొంగల సంతానమే అని చెప్పి దాంట్లో రాసిండు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. అయితే దాని మీద ఈ వీలర్ ఏ ఆధారంతో రాసిండో అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూసి దాని మీద పరిశోధన చేసి చాలామందితో మాట్లాడేసి చాలా చక్కటి పుస్తకాలు రాసి వాటిల్లో ఈ వీలర్ రాసింది కానీ ఇంకొకళ్ళు రాసింది కానీ పూర్తిగా తప్పు, కావాలని ఒక అబద్ధంతో ఒక కుట్రతోని చేసినటువంటి విషయాలు. కాబట్టి వీటిని పెంట దిబ్బలో ఇసిరి పారేసేయండి ఆయన రాసినటువంటి స్టేట్మెంట్స్. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కసారి దయచేసి 5 నిమిషాలు మాత్రమే చూడండి. అప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాద ముఠాల నాయకుడు కొంతమంది ఉన్నారట. వాళ్ళ పేర్లు రాస్తాడు ఈయన వీలరు. ఎవరట అంటే ఇంద్రుడట, ఒక ఆయన ఇంద్రుడు, మనం ఇప్పుడు రోజు పూజ చేసేటువంటి ఇంద్రుడు. తర్వాత రుద్రుడట, శివుడు అంటారట. రుద్రుడు ఈయనకు సైన్యంలో ఇంకా ముఠా గుంపుల్లో మరుత్తులని ఇంకెవరో ఉన్నారట. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండు అంటే వేదాల్లో ఉన్నటువంటి దేవతలు మనం ఎప్పుడు పూజలు చేస్తుంటాం. వీళ్ళు ఏం చేసిండు, డ్యాములను పలగొట్టిండు, ఆ నదులు ఉప్పొంగితే ఆ నీళ్ళతో ఊళ్ళను ముంచేసిండు. తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ అడ్డంగా రోడ్ల మీద అడ్డంగా నరికేసిండు, ఇంకా ఇళ్లను కాల్చేసిండు, ఇంకా చాలా వాటిని కూల్చేసిండు, కోటలన్నిటిని మొత్తం ధ్వంసం చేసిండ్రు. మరి ఇవన్నీ రాసిన దానికి ఆధారం ఏమిటి? ఆయనప్పుడు పుట్టలేదండి. ఇట్లా చేసినట్టు ఎక్కడ టీవీలు, సినిమాలు ఉండవు, ఫోటోలు ఉండవు. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే ఆయన ఋగ్వేదంలో ఇవన్నీ రాసున్నాయట. ఇవన్నీ కూడా ఋగ్వేద మంత్రాల్లో ఈ హింస, నరహంతకులు, మానవ హత్యలు, బందిపోటు దొంగతనాలన్నీ మనం చదివే ఋగ్వేదంలోనే రాసి ఉన్నాయట, ఋగ్వేద మంత్రాల్లో. ఈ విషయం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూసి ఒంటికాల మీద ఉగ్గుడై లేచి నా భారతదేశ ప్రజల మీద ఇంత దారుణమైన అవమానమా అని చెప్పి ఆయన పుస్తకాలను తెప్పించేసి చూసి బాగా స్టడీ చేసి ఒక పెద్ద పుస్తకం రాసిండని చూసినాం కదా. ఒక జడ్జిమెంట్ లాగా, సుప్రీంకోర్టు 11 జడ్జీల చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ లాగా. అది మనం ఒకసారి చూద్దాము. మనం మామూలుగా కోర్టులో ఏదైనా పిటిషన్ వేస్తే మనం కాగితాలు, మన పేపర్లు, డాక్యుమెంట్స్లో ఈ విధంగా ఉన్నాయండి, మనకి ఈ విధంగా అన్యాయం జరిగింది అని మొదలు మనం మన పిటిషన్లో రాసుకుంటాము. దాని తర్వాత మన అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ చేస్తారండి. ఈ రూల్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి, చట్టాలు ఈ విధంగా ఉన్నాయి, మా వాడికి అన్యాయం జరిగింది అని. 3వ భాగంలో కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందండి. ఈ విధంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మొట్టమొదట ఆయన తయారు చేసినటువంటి 3 మొత్తం సమ్మరీ పాయింట్స్ ఏంటట అంటే ఇది చూడాలి. ఫస్ట్, ద పీపుల్ హూ క్రియేటెడ్ ద వేదిక్ లిటరేచర్ బిలాంగ్ టు ద ఆరియన్ రేస్. వెస్ట్రన్ స్కాలర్స్ అన్న విషయాలు ఏమిటి, మన మీద ఆరోపణలు చేసినటువంటివి, వాటి ఆధారాలు ఏమిటి, వెస్ట్రన్ స్కాలర్స్ అన్నది ఏమిటి అంటే ఫస్ట్ 7 పాయింట్స్ చేసిండు ఆయన. ఏది? ప్రేయర్. ద పీపుల్ హూ క్రియేటెడ్ ద వేదిక్ లిటరేచర్ బిలాంగ్ టు ద ఆరియన్ రేస్. ఈ వేదాలు రాసినటువంటి వాళ్ళు ఆర్యుల జాతి అట. వేదాల తర్వాత పురాణాలు, భాగవతం, భారతం, స్తోత్రాలు, ఈరోజు చదువుకుని అన్నీ కూడా రామాయణం లాంటివి. 2, ది ఆరియన్ రేస్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఇన్వేడెడ్ ఇండియా. ఈ వీడు మార్టిమూలర్ కానీ వేరే వాళ్ళు రాసింది ఏంటంటే ఆర్యులు భారతదేశ ప్రజలు కాదు, వీళ్ళు వేరే ఉగ్రవాద దేశాల నుంచి బయట నుంచి వచ్చారు దండయాత్ర, యుద్ధం కోసము. ఏది? పుస్తకాలు రాసిన వాళ్ళు. 3rd పాయింట్, ద నేటివ్స్ ఆఫ్ ఇండియా వర్ నోన్ యాజ్ దాసాస్. భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే దాసులు అనే ప్రజలు ఉన్నారట. 4వది, ది ఆరియన్స్ వర్ ఎ వైట్ రేస్, ద దాసాస్ అండ్ దస్యూస్ వర్ ఎ డార్క్ రేస్. ఆర్యులట తెల్లోళ్ళట. ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి 250 ఏళ్ళు పరిపాలన చేసిన తెల్లోళ్ళు అట్లా. ఇక మన వాళ్ళందరూ కూడా బ్లాక్ అట్లండి. ది ఆరియన్స్ కాంకర్డ్ ద దాసాస్. 5వ పాయింట్, ఆర్యులు యుద్ధం చేసి దాసులను ఓడించి చంపేసిందట. నెక్స్ట్, ది కంక్లూజన్స్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద వెస్ట్రన్ థియరీ మే నౌ బీ సమ్మరైజ్డ్. ఆయనగా రాసేది ఏ 5 విషయాలు నేను పరిశోధన చేసిన, గ్రామేరియన్స్తో మాట్లాడిన, వేదాలను అన్ని పుస్తకాలను కూడా బాగా చూసిన, అయితే నాకు అర్థమైన ఏమిటి ఆయన కంక్లూజన్స్ అంటే 4, ద వేదాస్ డోంట్ నో ఎనీ సచ్ రేస్ యాజ్ ఆరియన్ రేస్.
ఈయన మార్టిన్ వీలర్ వేదాల్లోనే ఉన్నది, దాని ప్రకారమే రాసిన అంటుండు. కానీ వేదాల్లో ఎక్కడ కూడా ఒక్క అక్షరం కూడా ఆర్యులు ఒక సపరేట్ జాతి అని లేదు. There is no evidence in the Vedas of any invasion of India by the Aryan race, and it's having conquered the Dasas, supposed to be the natives of India. ఇప్పుడు ఆర్యులు విదేశాల నుంచి వచ్చిండ్రు అని ఎక్కడా లేదు వేదాల్లో. రెండోది వాళ్ళు దాసులని ఇక్కడ భారతదేశంలో జనం ఉంటే ఆ జనాన్ని చంపి ఓడించిండ్రు అని కూడా ఎక్కడ లేదు వేదాల్లో. ఈ రెండుకు మించి ఇంకా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్, there is no evidence to show that the distinction between Aryas, Dasas and Dasyus. అసలు ఆర్యులు దాసులోని వేదాల్లో ఎక్కడ భేదం చూపించలేదండి. అంటే వాళ్ళు కనుక్కొని కొట్టుకొని వీళ్ళని చంపింది ఎక్కడ వస్తుందండి? ఫోర్త్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, the Vedas don't support the contention that the Aryans were different in color from the Dasas. వేదాల్లో ఎక్కడ కూడా ఆర్యులు తెల్లవాళ్ళు, దాసులు నల్లవాళ్ళు అని లేదు. ఇది ఇంకో ముఖ్యమైన పాయింట్. ఇదే కాదు, వీళ్ళలాంటి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే ఇంకా కొద్దిమంది కొన్ని వ్యాసాలు రాసిండ్రు. అయితే వీళ్ళను పూర్తిగా ఎక్కువ రాసిండు అనుకోండి. కాబట్టి వెస్ట్రన్ స్కాలర్స్ అన్నాడు. వీళ్ళ థియరీ ఎట్ట ఒక హడావిడితోని తొందరతోని ఒక తప్పు చేయాలి అని ఒక కుట్ర పని తప్పు రికార్డులు సృష్టించుకొని వాళ్ళకి వాళ్ళు ఒక తప్పులు రాసినటువంటి వ్యవహారము. ఈ వేదాలు ఆధారం చేసుకున్నామని చెప్పి వేదాల్లో ఉన్న ప్రతి శ్లోకాన్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు అర్థాలు చేసి తయారు చేసినటువంటి విషయాలు. ఇన్ ద ఫేస్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ద న్యూ ఫ్యాక్ట్ సెట్ అవుట్ ఇన్ దిస్ చాప్టర్, ద థియరీ కెన్ నో లాంగర్ స్టాండ్ అండ్ మస్ట్ బి థ్రోన్ ఆన్ టు ద స్క్రాప్ హీప్. అగైన్ చదువుతా. In the face of the discovery of new facts set out in this chapter, the theory can no longer stand and must be thrown on the scrap heap. కొత్త విషయాలన్నీ మనం స్పష్టంగా చదివిన వల్ల అర్థమైనందు వలన ఈ పుస్తకంలో ఏమాత్రం విలువలేదు కాబట్టి వీటిని చెత్త బుట్టలో అంటే చెత్త దిబ్బలో ఇసిరేసేయండి, వీటికి ఏమాత్రం విలువలేదు. ఇంకో పేజీలో అంటాడు, ఈ ఐరియన్ వేరియేషన్ థియరీ, ఈ సిద్ధాంతం అనేది, ఈ ఆరోపణలనే ఎప్పుడో చచ్చిపోయినాయి, వీటిని మీరు మర్చిపోండి. ఇంకో ముఖ్యమైన కోటింగ్ ఇస్తాడండి, కొటేషన్ 108వ పేజీలో, దృశ్యంతే మానుషేలోకే సర్వవర్ణేషు దస్యవః. అంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా దస్యులు అనేవాళ్ళు కనిపిస్తుంటారండి. ఇది భారతంలో ఉన్నటువంటి కొటేషన్ ఇస్తూ ఆయన ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తాడంటే, అసలు యాక్చువల్గా మీరు దస్యులు నల్లోళ్ళు అంటున్నారు కదా, మన వ్యాస భగవానుడు మొత్తం ఈరోజు మనం నెత్తిన పెట్టుకుంటాం, వేదాలన్నీ రాసింది ఆయనే కదండి, సంకలనం చేసింది, భారతం రాసింది ఆయనే, అన్ని పురాణాలు ఆయనే రాసిండు, మరి భగవద్గీత ఆయన రాసిందే కదండి. మరి వ్యాస భగవానుడు ఒక ఎస్సీ అంటే సత్యవతీదేవి కుమారుడు కదండి, అవునా? మరి దాసుడా లేకుండా ఆర్యుడా అండి? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి మనందరికీ తెలుసు కదండి, ఒక ట్రైబల్ కదండి. మరి ఆయన రామాయణమే మనకు ఆధారం. ఇంకోటి ఉందా? ఇప్పుడు అదే రామాయణాన్ని ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ అతి పవిత్రంగా చదువుకుంటున్నారే మరి గుళ్ళు. మరి అది ఎట్లా అండి? మూడండి, ఒక 12 మంది ఋషులట నల్లవాళ్ళట, వాళ్ళు దస్యులోని వేదంలోనే ఉందట. మరి వాళ్ళు రాసి వాళ్ళండి, వాళ్ళ సంగతి ఏమంటారు? మరి వాళ్ళు దస్యులే కదా. అది దస్యులను మనం గౌరవిస్తున్నప్పుడు మరి ఇది ఎట్లా కుదురుతుంది దస్యులను చంపిండ్రు అని? ఈ పేపర్లన్నీ మీకు పంపిస్తున్న, దయచేసి చూడండి. హైలైట్ చేసిన కలర్ పెన్సిల్స్తోని కలర్స్తోని ఆ 4-5 సెంటెన్సులు చదివితేనే తెలుస్తుంది. తర్వాత ఇంకా అతి ముఖ్యమైన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసింది చూడండి. అంత గొప్పగా ఇంతవరకు ఎవరు రాసినట్టు నాకు కనిపించలేదు, ఇంత పట్టుదల ఉన్నటువంటి మనిషిగా. ఒకటి, వేదాలు మొత్తం చూసినాము, దాంట్లో 10,670 శ్లోకాలు అంటే మంత్రాలు ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం అంటే 10,670 మొత్తం వేదంలోని పుస్తకంలోని మంత్రాల్లో కేవలం 15 మంత్రాలు అంటే శ్లోకాల్లో మాత్రమే ఆర్యులు దేవుణ్ణి ప్రార్థించిందట. ఏమని? స్వామి మాకు పలానా వాళ్ళతోని, దస్యులు అన్నారట అక్కడ, వాళ్ళతోని మాకు భయం అవుతున్నది వాళ్ళ వల్ల, కాబట్టి మమ్మల్ని వాళ్ళ బారి నుంచి మీరు రక్షించండి అని భగవంతుని ప్రార్థించారు. మిగతా 4 శ్లోకాల్లో మాత్రము ఏమన్నట్టు భగవంతునితో ప్రార్థన అంటే, దస్యులు ఆర్యులు మేమందరం ఒక్కటే, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించండి. ఇక మిగతా 10,600 మైనస్ ఈ 15 తీసేస్తే 10,580 దాకా ఉన్నటువంటి శ్లోకాలు ఏమిటంటే దేవుడికి సంబంధించిన ప్రార్థనలట. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది,
పాకిస్తాన్ పనిన కుట్ర ఏమిటో, మార్టిన్ వీలర్ మనకు చేసినటువంటి ద్రోహం ఏమిటో. లేదండి, మార్టిన్ వీలర్ ఒకరే మనకు ద్రోహం చెయ్యలేదు. మరేంటి ఇంకేం మాట్లాడుతుందో మిగతా వాళ్ళ? కాదండి, దీనికి మించి ఇంకా ద్రోహం చేసిన వాళ్ళు వేరే ఉన్నారండి. అది మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి. చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఫస్ట్ ఇయర్ BA కోర్స్ అండి. దీంట్లో 110 చాప్టర్లో హిస్టరీలో ఏం రాశాడంటే ఎర్లిక్ వేదిక్ పీరియడ్, ది రిగ్వేద హిమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రేయర్స్. మళ్ళీ చదువుతున్నా. ది రిగ్వేద హిమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రేయర్స్ మేడ్ టు ఇంద్ర ద గాడ్ ఆఫ్ వార్ఫేర్ టు డెస్ట్రాయ్ ద ట్రైబల్ సెటిల్మెంట్స్. The Rigvedic hymns are nothing but prayers made to Indra, the god of warfare, to destroy the tribal settlements. The constant warfare between Vedic people and tribals led to rise new political groups. అంటే అక్కడ మనకు స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాసిండు అంటే, ఆ కాలంలో ఆర్యులు దస్యులను 2 వర్గాలే ఉన్నాయి తప్ప గిరిజనులు అని కానీ, శూద్రులు అని కానీ, లేకుంటే వెనుకబడిన తరగతులని కానీ, ఇంకొకటి కానీ ఉన్నత వర్గాలని లేవు. తర్వాత ఇవన్నీ వచ్చినాయి. తర్వాత అంటరానితనం లాంటివి వచ్చినాయి. ఇవన్నీ సంఘంలో జరిగినటువంటి దురాచారాలు. వీటిని మనం తొలగించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలన్నది అది జరుగుతున్నది. మరి అంబేద్కర్ గారు స్పష్టంగా 10,600లో 15 మాత్రమే కొంచెం భయం కలిగిస్తుందని రాసిండు. అది చంపినట్టు లేదు అంటే, మరి వీళ్ళు సిలబస్లో స్పష్టంగా రాసింది ఏంటంటే, BA సిలబస్లో 10,650 శ్లోకాలు మొత్తము కూడా గిరిజనులు చంపేసేయాలి, వాళ్ళ ఇళ్ళను కూలగట్టాలి, వాళ్ళ గుడిసెలను పాడజేయాలి, వాళ్ళని నాశనం చేయాలని మాత్రమే 10,650 శ్లోకాలు మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేవు. ఇక మన మార్టిన్ వీలరు 38 శవాలను రోడ్ల మీద పడి ఉంటే దారుణంగా హత్య చేసినట్టు గుర్తులు కనిపిస్తున్నాయి అని చెప్పి రాసిండు కదా. ఈ ఆర్యులే చంపారు అని చెప్పి ఆ శవాలను ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వచ్చి ఫోరెన్సిక్ సైన్స్ ఎగ్జామినేషన్ చేసి వీళ్ళు గాయాలతోనే చనిపోలేదు, వీళ్ళు గాయాలు మానినాక చాలా కాలానికే చనిపోయారు, ఇక్కడ ఏ విధమైనటువంటి వాయిలెన్సు జరగలేదు అంటే, వేరే శాస్త్రవేత్తలేమో అసలు మార్టిన్ వీలర్ రాసింది పూర్తిగా తప్పు, ఇది బహుశా ఏదో శ్మశానం అయి ఉంటుంది కానీ నగరము కానీ బజార్లు కానీ కాదు, ఏ విధమైన హత్యలు జరగలేదు అని స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్స్ మీకు పంపిస్తాను, మీరు దయచేసి చూడండి. నెక్స్ట్ సిరీస్లో చూద్దాం. ఇది మన విద్యార్థులు ఇదే డిగ్రీ చేసి మరి MA కల్చర్ అండ్ టూరిజం కూడా చేసి టూరిజం ప్రమోషన్ బ్యూరోలో పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే, ఫారిన్ కంట్రీస్ నుంచి భారతదేశం మీద ఎక్కువ అభిమానంతో చాలామంది వచ్చి అక్కడి కోటలు, అక్కడి నిర్మాణాలు, పురాతనవి చూస్తుంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్తే వాళ్ళు ఎంత దారుణంగా మనోవ్యధ అనుభవిస్తారు. ఇంత దుర్మార్గంగా ఉండేది ఆ పూర్వం భారతదేశము అని అనుకుంటారా? ఈ విషయం ప్రపంచానికి అంతరికి వాళ్ళు చెప్తారా లేదా చెప్పండి. ఇవాళ కొనుక్కపోయేటువంటి చిన్న చిన్న పుస్తకాల్లో ఇంతకన్నా ఎక్కువ దారుణాలు రాసి ఉంటాయి కదా. మన అదృష్టవశాత్తు కొంతమంది గిరిజనులు, దళితులు టెంపుల్స్కు ఏవోలైన అనుకుందాము, ఇవే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు గుడులలో కూర్చున్నప్పుడు మొట్టమొదట అర్చకులు ఓం భూహు అని మంత్రాలు మొదలు పెడితే వాళ్ళు ఏమనుకోవాలి, అయ్యో మా గిరిజనులు మా పూర్వీకుల గుడిసెలను దారుణంగా కూల్చి, మా ఇండ్లను కాల్చి, మా పూర్వీకులందరినీ సామూహికంగా హత్యలు చేసి దారుణాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ పూర్వీకులే అన్నమాట. ఈ మంత్రాల్లో అన్నీ కూడా ఇవన్నీ రాసి ఉన్నాయన్నమాట. ఈ రక్తం నిండినటువంటి చేతులతోనే రాసినటువంటి ఈ మంత్రాలు, ఈ పురాణాలు, ఈ వేదాలను వీళ్ళు చదువుతున్నారన్నమాట. ఈ విధంగా వాళ్ళు దారుణమైనటువంటి మానసిక బాధను జీవితాంతం అనుభవిస్తూ వేరే వర్గాలతోని కలహం పెట్టుకుంటూ విధులు ఎలా నిర్వహిస్తుంటారో చెప్పండి. పాకిస్తాన్ ఏదైతే డివైడ్ అండ్ డిస్ట్రక్షన్ అనే ఉద్దేశంతో మీరు తన్నుకోండి, చావండి, విభజించుకోండి అని చెప్పి మార్టిన్ వీలర్తోనే రాపించినటువంటి పుస్తకాలకు మన యూనివర్సిటీలు సిలబస్లో పెట్టి దాని పరిణామం ఇదే జరుగుతుందంటారా? ఇంకా దీని మించి మన అంబేద్కర్ యూనివర్సిటీ తెలంగాణ
సిలబసు మరియు ఉస్మానియా యూనివర్సిటీ సిలబసు వేరే యూనివర్సిటీల సిలబస్లు ఇంతకన్నా చాలా దారుణంగా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి పరిశీలించితే మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. మనకు ఎంత దారుణమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి మన సిలబస్ ద్వారా. ప్రపంచం మనల్ని చూసి ఏమనుకుంటుంది, మన చరిత్రను. ఈ విషయాలు నెక్స్ట్ సిరీస్లో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారాలండి, ధన్యవాదాలు.